ఏ రాష్ట్రంలోనూ 95% స్థానికత కోటా లేదని తాము అటెండర్ నుంచి గ్రూప్ 1 వరకు లోకల్ రిజర్వేషన్లు తెచ్చామని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఐఎన్సీ 10 ఏళ్ల పాలనలో 26,084 ఉద్యోగాలు భర్తీ చేస్తే తాము 2,37,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. ఇంత చేస్తే కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చినవి తప్ప ఈ 5 నెలల్లో ఎవరికీ కొత్తగా జాబ్స్ రాలేదన్నారు. బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరొక వైపు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. బాధ అక్కడ అనిపిస్తున్నది. ఉన్న పరిశ్రమలు, మేము తెచ్చిన పరిశ్రమలు, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మైసూరు నుంచి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా నేను ఎఫర్ట్ పెట్టి వాళ్ళను గుజరాత్కు పోతామంటే పట్టి ఆపి వారం రోజుల్లో మీకు ల్యాండ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కొంగర్ కలాన్లో వాళ్ళకు కావాల్సిన చోట ఫాక్స్కాన్ పరిశ్రమ ఎదురుగా ల్యాండ్ ఇచ్చింది నేను, మా డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. 3,700 కోట్ల పెట్టుబడి. దానివల్ల దాదాపు ఒక 15-20 మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం అడిగినరో, ఏం చేసినరో, బ్లాక్మెయిల్ చేసినరో, తిట్టినరో, కొట్టినరో తెలియదు. ఆయన మొత్తం తట్టాబుట్టా చదువుకొని మనం ల్యాండ్ అలాట్మెంట్ చేసిపోయినాం. మేము తట్టాబుట్టా చదువుకొని గుజరాత్ వెళ్ళిపోయాడు. ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని, అంతర్జాతీయ పరిశ్రమ, అది 1000 కోట్ల పెట్టుబడి. నేను బాస్టన్ మహానగరాన్ని పోయినప్పుడు అక్కడ సంస్థను ఒప్పించి 1000 కోట్ల పెట్టుబడి వాళ్ళు తమిళనాడు, కర్ణాటకకి చూస్తుంటే వద్దొద్దు మీరు ఇక్కడికే రావాలని ఒప్పించి వాళ్ళను అక్కడ సంతకం చేసుకొని వచ్చినాం, ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయనతో మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది. మేము ద్వితీయ శ్రేణి పట్టణాలు, వరంగల్ లాంటి పట్టణాలు కూడా ఐటీని తీసుకొని పోయినాం, ఐటీ హబ్బులు పెట్టినాం. నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, వరంగల్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, సిద్దిపేటలో, ఇవన్నీ చోట్ల, ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉంది, ఇవన్నీ చోట్ల ఐటీ హబ్బులు పెట్టినాం. ఇవాళ దురదృష్టం ఏంటంటే వరంగల్లో మేము టెక్ మహీంద్రాని తీసుకొని పోయి నేనే ఇనాగరేట్ చేసిన. ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు. నేను అందుకే అడుగుతా ఉన్నా మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లను, గ్రాడ్యుయేట్ చెల్లెలను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో ఆలోచించండి. ఇవాళ దారుణమైన పరిస్థితి ఏంటంటే మా ప్రభుత్వంలో ఇగో ఇది ఐటీ గ్రోత్, ఇది ఈ నెంబర్స్, ఇవి నెంబర్స్ అయితే అబద్ధాలు చెప్పవు, ఇవి నా నెంబర్స్ కావు. ఇవి నాస్కాము, STPI, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, వాళ్ళ నెంబర్స్ ఇవి. 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 57,258 కోట్లు. తెలంగాణలో ఆనాడు ఐటీ ఉద్యోగులు 3,23,300.